నేనెందుకని నీ Played by USB Drive. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. మహానాధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును.
పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదను అధికముగా ఆరాధించును ఆశక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధించును ఆశక్తితో ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నువ్వు పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదను అధికముగా ఆరాధించును ఆశక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధించును ఆశక్తితో యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా స్వస్థపరచావే వందనమయ్యా
అందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు ప్రభువును ఆరాధించుదాం. అందరం లేచి నిలబడి కళ్ళు మూసుకొని తలలు వంచి చేతులు జోడించి, యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు, యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు 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 స్తోత్రములని ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం. సర్వశక్తి గల దేవా నీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రములు, స్తోత్రం స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం నాయనా, సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు తండ్రి. సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మొదటివాడా కడపటివాడా నీకు స్తోత్రములు. ఆది అంతమునైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అల్ఫా ఒమేగమైన దేవానికి స్తోత్రములు. ఆశ్చర్యకరుడమైన దేవానికి స్తోత్రములు. ఆలోచనకర్తమైన దేవానికి స్తోత్రములు. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు. బలవంతుడైన దేవానికి స్తోత్రములు. సమాధానమున కధిపతి నీకు స్తోత్రములు. సర్వ సృష్టికర్తమైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రమునైనా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్యానికి స్తోత్రములు స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నాయనా. బీదలకు సువార్త ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, గుడ్డివారి కన్నులు తెరచుటకు ఈ లోకానికి వచ్చిన యేసయ్యానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా నీ ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్యానికి స్తోత్రములు. అపవాది క్రియలను లయపరచుటకు ఈ లోకానికి వచ్చిన యేసయ్యానికి స్తోత్రములు. అంధకార సంబంధమైన అధికారం నుండి మమ్మల్ని విడిపించి నీ రాజ్య నివాసులుగా చేసుకున్న యేసయ్యా నీకు స్తోత్రమునైనా. స్తోత్రం తండ్రి, స్తోత్రమునైనా, స్తోత్రము తండ్రి, స్తోత్రమునైనా. మా పాపముల కొరకు సిలువలో బలియాగమై రక్తమును కార్చినైనా, ఆ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచిన దేవా నీకు స్తోత్రమునైనా. గాయములు నువ్వు పొంది స్వస్థత మాకిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములునైనా. అయ్యా స్తోత్రమునైనా, స్తోత్రము తండ్రి. సిలువలో నీ ఆత్మను అర్పించి నీ ఆత్మను మాకు సంచకరువుగా ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు నైనా, స్తోత్రములు. నిందలు అవమానాలు నువ్వు భరించినైనా, పేరును ప్రఖ్యాతను ఘనతను మాకు ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు నైనా. అయ్యా స్తోత్రములు తండ్రి, స్తోత్రములైనా. మా పాప శిక్షణ అంతా కూడా నువ్వు భరించి మాకు ఏ శిక్షావిధి లేకుండా చేసిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములు. రాజులకు రాజానికి స్తోత్రములు, ప్రభువులకు ప్రభువానికి స్తోత్రములు. సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రములు, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రములు, సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు, సర్వకృపానిధి అయిన దేవానికి స్తోత్రములు, ఆది సంభూతుడైన దేవానికి స్తోత్రములు, ఆశ్చర్యకరుడైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. ఆదిలో సృష్టించి మధ్యన రక్షించి అంత
అంతము చేయడానికి రాబోతున్న ఆది మధ్యాంతరహించడానికి స్తోత్రములు అయ్యా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవానికి స్తోత్రములు 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 స్తోత్రమునైనా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త
జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు, సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. సర్వకృపానిధి అయిన దేవానికి స్తోత్రములు నాయన. సర్వలోక రక్షకుడమైన దేవానికి స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు. సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు. పరిశుద్ధుడవైన దేవానికి స్తోత్రములు. మొదటివాడా కడపటివాడా నీకు స్తోత్రములు. ఆది అంతమునైన దేవానికి స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన యేసు ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దీపమైన దేవానికి స్తోత్రములు. వెలుగైన దేవానికి స్తోత్రములు. సత్యమైన దేవానికి స్తోత్రములు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయనా. సర్వ మానవాళి పాపముల కొరకు సిలువలో బలియాగమైన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు నాయనా. సర్వ మానవాళి పాపములను హరించిన దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు. సర్వ మానవాళి పాప శిక్షను నువ్వు భరించి మానవులకు ఏ శిక్షా విధి లేకుండా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు నైనా. నిత్య నరకము నుండి తప్పించి పరలోక రాజ్యము మాకు అనుగ్రహించిన యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం చెప్దాం ప్రతి ఒక్కరం కూడా. స్తోత్రం, స్తోత్రం నైనా, స్తోత్రము తండ్రి, స్తోత్రము నైనా. నశించిన మానవ జాతిని వెతికి రక్షించిన దేవానికి స్తోత్రములు. రోగులను స్వస్థపరిచిన దేవానికి స్తోత్రములు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచిన దేవానికి స్తోత్రములు. చనిపోయిన వారిని బ్రతికించిన దేవానికి స్తోత్రములు, స్తోత్రము నాయనా. కుష్ఠరోగులను శుద్ధులుగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు. పాపులను పరిశుద్ధులుగా మార్చిన యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అవినీతిమంతులను నీతిమంతులుగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు. కోపిష్ఠులను శాంతమూర్తులుగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు. అజ్ఞానులను జ్ఞానులుగా మార్చిన యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు. అవివేకులను వివేకులుగా మార్చిన యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు. దొంగలను నరహంతకులను వ్యభిచారులను మార్చిన యేసయ్యా నీకు స్తోత్రములు.
చేపలు పట్టే జాలర్లను మనుషులు పట్టే జాలర్లుగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా. అయ్యా, అశాంతి అనే ఊబిలో కూరుకొని పోయిన మానవుణ్ణి లేవనెత్తి శాంతినిచ్చిన దేవా నీకు స్తోత్రములు. నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు. నెమ్మదినిచ్చిన దేవా నీకు స్తోత్రములు. చెప్పసఖ్యము గాని మహిమాయుక్తమైన ఆనందమునిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు నైనా. ఏమిచ్చి నీకు రుణము తీర్చుకొనగలము తండ్రి. ఇంత మంచి జీవితమును మాకిచ్చిన యేసయ్యా, ఏ శిక్షావిధి లేని జీవితమును మాకిచ్చిన యేసయ్యా, ఏమిచ్చి నీకు రుణము తీర్చుకొనగలము నైనా. నీకు స్తోత్రములు స్తోత్రములు నైనా. నీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచిన యేసయ్యా నీకు స్తోత్రములు నైనా. నీ రక్తమును, నీ శరీరమును, నీ ఆత్మను, నీ మహిమను మాకిచ్చి నీ పోలికలోనికి మమ్మల్ని మార్చిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు అయినా. ఈ మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు, శుభములు మీకు తెలియజేస్తున్నాను. మరి మీరెంతో ధన్యులు. ఈరోజు దేవుని మందిరంలో ఉండి ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని స్మరించడానికి మనకిచ్చిన గొప్ప ధన్యతకై దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా, అందరూ తీసుకోండి అమ్మా, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకోండి. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పం అంటే పాము. సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను,
వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనేను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినా నేను. అందుకు ఆయన, నువ్వు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు నీ దాసునైన నాకు బయలుపరిచిన వాక్య లేఖనాలు వారికి వివరించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. లోతైన మర్మములు తెలియజేయండి. మా జీవన విధానంలో ఏ విధంగా మేము నడుచుకోవాలనో, సమస్త విషయములలో మేము జ్ఞానము కలిగి ఎలా నడుచుకోవాలనో, వివేకము కలిగి ఎలా నడుచుకోవాలనో మాకు నేర్పించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము జంతువుల లెక్కలోనే ఉండిందండి. అది ప్రాకు పురుగుగా లేదు. మొదట అది పురుగుల లెక్కలో లేదు, తర్వాత పురుగుల లెక్కలో చేర్చబడింది. దేవుడే వాటిని ఉన్నటువంటి కాళ్ళు తీసేసి ప్రభు దాన్ని ఒక ప్రాకు, భూమి మీద ప్రాకు పురుగుగా తర్వాత దేవుడు చేశాడు. మొదటైతే అది జంతువు. నరికిరి చూసారా మీరు? నరికిరి దానికి కాళ్ళు ఉంటాయి. అలాగే సర్పానికి కూడా కాళ్ళు ఉండేవి. అయితే దేవుడు దాన్ని శపించి ఉన్న కాళ్ళు కూడా తీసేసి బ్రతుకు దినములన్నీ పొట్టతో ప్రాకుతూ మన్ను తిని బ్రతకాలని సర్పాన్ని దేవుడు శపించాడండి. సర్పము శాపగ్రస్తమైన జంతువు. శాపగ్రస్తమైన జంతువు. జంతువులలో ఒక జంతువు సర్పము. అది దేవుని చేత శపించబడినటువంటి జంతువు, శాపగ్రస్తమైనటువంటి జంతువు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? దాన్ని దేవుడని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. దేవుని చేత శపించబడినటువంటి ఒక పురుగును, ఒక జంతువును, జంతువుగా ఉన్నది పురుగుగా మార్చబడింది. పొట్టతో పాకుతూ బ్రతికేటువంటి విధానంలో వచ్చింది. అది చాలా యుక్తి గలదంటాడు. అందుకే ప్రభు అంటాడు కదా, పాము వలె వివేకమును పావురం వలె నిష్కాపట్యము కలిగి మీరు జీవించండి అంటాడు. వివేకము కలిగి బ్రతకమంటున్నాడండి దేవుడు. వివేకము కలిగి బ్రతకాలి, నిష్కాపట్యము కలిగి బ్రతకాలి. కానీ యుక్తితో కుయుక్తితో బ్రతకకూడదండి మానవుడు. బాగా వినాలి. యుక్తి కానీ కుయుక్తి కానీ మనలో ఉండకూడదండి. యుక్తి కానీ కుయుక్తి కానీ ఉండకూడదు. ఎత్తుకు పై ఎత్తులు వేసి అవతల మనిషిని బాధించుదామనేటువంటి విధానంలో మనం ఉండకూడదు. అవతల మనిషిని మనం నష్టపరుద్దామనేటువంటి విధానంలో మనం ఉండకూడదండి. ఈ రోజుల్లో మనం సినిమాల్లో, సీరియల్లో ఏం చూసినా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సీరియళ్ళు చూస్తూ ఆ సీరియల్లో లాగానే కుటుంబాలలో కూడా ప్రవర్తిస్తున్నారండి.
చెడునే ఎక్కువగా తీసుకుంటున్నారు. మంచి తీసుకోవాల్సినది మంచిని వదిలిపెట్టి చెడునే ఎక్కువగా తీసుకొని యుక్తులు కుయుక్తులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ సర్పము దేవుణ్ణే దూషిస్తూ, దేవుణ్ణే వ్యతిరేకిస్తూ, దేవుడు మానవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడని, ఆ మానవుణ్ణి దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడని. చేయడమే కాదు, చేసినాడు, గెలిచినాడు. దేవునికి మానవుడు దూరం అయిపోయినాడు. వాడు చాలా యుక్తిపరుడు. వారి గురించి వాక్యంలో కూడా రాయబడిందండి. యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా బాప్తిసం పొందడానికి వస్తూ ఉంటే యోహాను ఏమంటాడో తెలుసా? సర్ప సంతానమా, మారు మనస్సు పొందకుండా బాప్తిసం పొందడానికి మీరు వస్తున్నారా? రాబోయే ఉగ్రత నుండి ఎవడు మిమ్మల్ని తప్పిస్తాడు? అమ్మా, బాప్తిసం పొందేవాడు ఎలా పొందాలి? మారు మనస్సు పొంది బాప్తిసం పొందాలి. ఏదో ఆయన ముంచుతున్నాడు కదా, పోయి మునిగితే పాపాలన్నీ వెళ్ళిపోతాయిలే అని అనుకుంటే చాలా తప్పండి. నీ మనస్సు మారకుండా, నువ్వు పశ్చాత్తాపడకుండా, చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి ఇక మీదట నేను పాపము చేయను, పరిశుద్ధంగా జీవిస్తానని నిర్ణయం తీసుకోకుండా నువ్వు బాప్తిసం పొందితే దాని వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. అందుకే మొట్టమొదట యోహాను కానీ యేసుప్రభు కానీ చెప్పిన మాట ఏంటంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందకుండా కొంతమంది యుక్తిగా పెళ్లిళ్ళ కోసమో, లేకపోతే సంఘాల్లో చేర్చబడడం కోసమో, లేకపోతే బైబిల్ ఇస్తారనో, లేకపోతే డబ్బులు ఇస్తారనో బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదండి, ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వివేకము కలిగి ఉండాలి, నిష్కాపట్యము కలిగి ఉండాలి. కానీ యుక్తి అనేది చాలా తప్పండి. యుక్తులు కుయుక్తులు చాలా తప్పు. మనము జ్ఞానం కలిగి నడుచుకోవాలి, వివేకము కలిగి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, నిష్కాపట్యంగా ఉండాలి. అంటే ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా నిష్కాపట్యంగా మనం జీవించే వారిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ సర్పము చాలా యుక్తి గలదండి. చూడండి, అవ్వతో మాట్లాడుతుంది, ఆదాముతో మాట్లాడొచ్చు కదా. ఒకవేళ ఆదాముతో మాట్లాడింటే దీని పరిస్థితి ఎలా ఉండేదో మరి. అవును, ఎవరైతే మన చేత మోసపోతారో వాళ్ళతోనే మాట్లాడుతుందండి సైతాన్. బాగా వింటున్నారా? ఇక్కడ ఉన్నారు మీరందరూ, మిమ్మల్ని అందరినీ చూస్తారు. వీళ్ళలో ఎవరు మోసపోతారు త్వరగా, వీళ్ళలో ఎవరికి కోపపడే తత్వం ఉంది, వీళ్ళలో త్వరగా నమ్మే తత్వం ఎవరికి ఉంది, సత్యమేదో అసత్యమేదో తెలుసుకునే జ్ఞానం లేకుండా ఎవడైతే ఉన్నాడో వాడిని మోసపుచ్చడానికి ప్రయత్నం చేస్తుందండి సైతాన్. అందుకే ప్రభువు చాలా చెప్పాడు, ఇదిగో మీరు బలవంతులై ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి, వివేకము కలిగి ఉండండి, దేవుని వాక్యమును ధ్యానించి హృదయంలో భద్రపరుచుకొని ఉండండి, మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడండి. ఎందుకంటే అపవాది మిమ్మల్ని శోధిస్తాడు. ఆదాము అవ్వలను శోధించినట్టుగానే మిమ్మల్ని కూడా శోధిస్తాడు. మీకు ఏదో ఒకటి సాకు చెప్తాడని దేవుని మీదనే నింద వేస్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి, చాలా తెలివిగా స్త్రీతో ఏమంటున్నాడు, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములోనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు
మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ప్రభునందు ప్రియులారా, ఎంత చక్కగా అడుగుతుందో చూడండి అవ్వను. దేవుడు ఈ తోట చెట్లలో ఏదైనా తినకూడదని చెప్పాడా? ఈ ఫలాలన్నీ తినమని చెప్పాడా అని అడగల. ఏదైతే తినకూడదని చెప్పాడో దేవుడు, అది తెలుసుకొని అది ఈమెతో ఎలాగైనా తినిపించాలా, దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేయాలా, దేవుని కృపను పోగొట్టాలా, దేవుని మహిమను పోగొట్టాలా అని సైతాను ప్రయత్నం చేస్తాడని. ఇప్పుడు మీరందరూ ఉన్నారమ్మా, ప్రభుని నమ్ముకున్నారు, ప్రభు మార్గంలో నడుస్తున్నారు. ప్రభు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? ఇదిగో ఆకాశంలోనైనను జలములలోనైనను భూమి మీదనైనను మీరు దేనిని విగ్రహముగా చేసుకొనకూడదు, నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, 6 దినములు పని చేసుకోవాలి, 7వ దినము దేవుని సన్నిధిలో సమయం గడపాలి. ఏమ్మా, ఇవన్నీ కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు. వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, నీ పొరుగువానిదగు దేనిని నువ్వు ఆశింపకూడదు. అది ఎద్దునైనను గాడిదనైనను దేనినైనాను నువ్వు ఆశింపకూడదు. ఇల్లైనా పొలమైనా ఏదైనా నువ్వు ఆశింపకూడదని దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు సైతాను ప్రయత్నం ఏంది? మనమందరం దేవుని నమ్ముకొని పరిశుద్ధంగా జీవించాలని, నీతిగా బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని, న్యాయంగా బ్రతకాలని మనం అనుకుంటూ ఉన్నాము. కానీ వాడు మనల్ని ఏదో విధంగా తప్పించేస్తూ ఉన్నాడు. ఏదో ఒక చిన్న విషయంలో, అబద్ధం విషయంలోనో, దొంగతనం విషయంలోనో, ఇదిగో ఇది నాకు, ఈ వస్తువు నాకు ఉపయోగపడుతుంది కదా అని జోయిలో పెట్టేసుకోవడం, చిన్న చిన్న విషయాల్లోనే నిన్ను పడగొట్టి దేవుని కృపకు దూరమయ్యేలాగున, దేవుని యొక్క మహిమ కోల్పోయేలాగున, బాగా వినాలి, దేవుని కృప, దేవుని మహిమ నువ్వు కోల్పోయేలాగున నిన్ను ఏదో ఒక పాపంలో నిన్ను పడగొడుతుంది. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంతే కదండి. ఇప్పుడు దేవుని మాట బాగా విని దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఏది అడిగినా ఇస్తాడు. ఆదాము వాళ్ళకు కూడా అన్ని ఇచ్చినాడు. తినడానికి ఫ్రూట్స్ ఉన్నాయి, త్రాగడానికి నీళ్లు ఉన్నాయి, చెట్ల నీడ ఉంది, బ్రహ్మాండమైన ఒక తోట, ఆనందకరమైన అద్భుతకరమైన తోట అది. దాంట్లో సస్యశ్యామలంగా ఉంది ఆ తోట. అక్కడ వాళ్ళకు సమృద్ధి ఉంది, వాళ్ళకు ఆనందం ఉంది, అక్కడ సంతోషం ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు దేవునికి దూరం చేయాలి. ఇప్పుడు దేవునికి దూరం చేయాలి. ఏం చేయాలి? ఆజ్ఞను అతిక్రమింపజేయాలి. అంటే వీళ్ళని దొంగతనంలోనో, లేకపోతే అబద్ధంలోనో, లేకపోతే మోసంలోనో, లేకపోతే వ్యభిచారంలోనో, లేకపోతే ఆ తాయెత్తులు వేసుకునే విషయంలోనో, లేకపోతే ఒక విగ్రహానికో చెట్టుకో మొక్కేటువంటి విషయంలోనో. ఈ మధ్యకాలంలోనే వాట్సాప్లో బాగా రోల్ అయింది. ఒక ఎమ్మెల్యే గారు రోడ్డు ఓపెనింగ్కు వచ్చినారు. ఆ రోడ్డింగ్ ఓపెనింగ్ అప్పుడు వాళ్ళు టెంకాయలు కొడతారు. వాళ్ళందరూ అన్నిళ్ళు కనుక టెంకాయలు కొడతారు. పక్కనే పాస్టర్ ఉన్నాయంట. ఆయన ఒక టెంకాయ ఈయనకి ఇచ్చి కొట్టు అన్నాడంట. ఇప్పుడు రీసెంట్గా జరిగినది, ఒక నెల కిందట. ఇంతకుముందు ఒకటి జరిగింది చాబోల్ రోడ్డు. ఈయన ఆలోచిస్తూ ఉన్నాడంట, ఏంటి నేను కొట్టకూడదు కదా అని ఆలోచిస్తూ ఉంటే కూడా ఈ పక్కనున్న వాళ్ళు ప్రెషర్ చేశారంట. చూడండి ఎంత సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మనల్ని పడగొట్టాలని సైతాను ప్రయత్నిస్తాడు. కొట్టాడండి. సులువుగా దేవుని ఆజ్ఞను అతిక్రమించేటువంటి విధానంలోకి వెళ్ళిపోతున్నాం.
సులువుగా మోసం, సులువుగా పడిపోవడం, సులువుగా అపవాదికి చోటిచ్చేసాడు. అక్కడ అపవాదికి చోటిచ్చేసాడు. సాతాను మనల్ని ఎంత బలవంత పెడుతుందో చూడండి. ఇక్కడ ఇప్పుడు అవ్వలు కూడా బలవంతం చేస్తుంది. ఏమని బలవంతం చేస్తుంది చూడండి. అందుకు సర్పము, మీరు చావనే, దేవుడు ఏం చెప్పారు? మీరు చేస్తారు అన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, తినకూడదన్న వృక్షఫలం మీరు తింటే గనక మీరు చస్తారు అని దేవుడు చెప్పాడు. కానీ ఆ మాటను ఏమంటుంది ఇప్పుడు సైతాను? మీరు చావనే చావరు. మళ్ళా ఏమంటున్నది? చదవండి. మీరు వాటిని తినుదినము మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో. దేవునికి తెలుసంట. ఎంత బాగా చెప్తున్నాడు కదా. మీ కన్నులు తెరవబడతాయని, మీరు దేవదూతల్లాగా ఉంటారని దేవునికి తెలుసు అంటుంది. నేను చెప్తున్నానని చెప్పడం కాదు, దేవునికి తెలుసు అంటుంది. అలా దేవుని మీదకే వేస్తుంది. ఎంత యుక్తిదో చూడండి, ఎంత తెలివైన మాటలో. అమ్మా, సైతాను ప్రతిరోజు మీ దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని దేవుని ఆజ్ఞల్లో నుంచి అతిక్రమించేలాగా ఏదో ఒక రీతిగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. అపవాది యొక్క శోధనలో పడిపోకండి, అపవాది యొక్క మాయలో పడిపోకండి, అపవాది యొక్క క్రియల్లో మీరు పాలు పంచుకోకండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సులువుగా అబద్ధం ఆడేస్తూ ఉంటాం, సులువుగా చేయరాని కార్యాలు చేసేస్తూ ఉంటాం, సులువుగా మన స్వార్థం కోసం, మన ఆశను నెరవేర్చుకోవడం కోసం తప్పులు చేసేస్తాం. మీ అందరూ చూశారు, ఆకాన్ చేసి ఏమైపోయాడు, గెహాజీ చేసి ఏమైపోయాడు, దావీదు పాపం చేసి ఏమైపోయాడు. దావీదు వ్యభిచరించి పాపం చేసి శిక్షను అనుభవించాడు. ఆకాను దొంగతనం చేసి శిక్షను అనుభవించాడు. గెహాజీ వెండి బంగారాలు వస్త్రాలు తీసుకొని కుష్ఠరోగాన్ని అనుభవించాడు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నది అదేనండి. మనము, సాతానుడు యుక్తిపరుడై ఉన్నాడు. వాడు దొంగ, వాడు దోచుకోవడానికి వచ్చేవాడు, వాడు నాశనం చేయడానికి వచ్చేవాడు, వాడు నరహత్య చేసేవాడు, మనల్ని చంపాలని ప్రయత్నం చేసేవాడు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని ప్రభువు చాలా చోట్ల చెప్తూ వచ్చాడండి. వాడు చాలా యుక్తిగా మాట్లాడతాడండి మీతో, చాలా యుక్తిగా మాట్లాడతాడు. మీరు ఇప్పుడు ఈ మందిరానికి వచ్చినారు, ఎవరన్నా ఒకరు కనపడతారండి. ఎక్కడ ఏ ప్రార్థనకు పోతావమ్మా అంటే అభిషిక్తుని సంఘానికా ఓయమ్మా అంటే సాధన ఏముందో అనుకుంటాం. మనకు ఆలోచనలు ప్రారంభమైతే, అవునా కదా? అక్కడ ఏం పోకూడదేమో, పోతే ఏమన్నా అవుతుందేమో అనే ఆలోచనలు కూడా వస్తాయి. అంటే ఒక చిన్న మాట మన మైండ్ సెట్ను డైవర్ట్ చేసేస్తాయండి. ఒక చిన్న మాట. ఇప్పుడు ఆ సర్పము కూడా చాలా యుక్తిగా మాట్లాడుతున్నాడు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఏదైనా తినకూడదని దేవుడు చెప్పాడా? మీరు చావనే చావరు, మీరు దేవదూతల్లాగా ఉంటారు, మంచి చెడులు మీరు తెలుసుకుంటారు. ఆ వృక్షం పేరే ఏం పేరు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము. ఆ వృక్షం పేరే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము. కానీ దాన్ని తినకూడదని దేవుడు చెప్పాడు గనక వీళ్ళు తినకూడదు. అంతే, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు కూడా నేను మీతో చెప్పేది ఒకటండి, దేవుని ఆజ్ఞకు మీరు లోబడి జీవించినంత కాలము రాసి పెట్టుకోండి, మీకు ఏమీ తక్కువ కాదండి, ఏమీ తక్కువ కాదు. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వివేచన ఉంటుంది, ఆలోచన ఉంటుంది,
సమృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞను తప్పిపోతామో మన హృదయంలో కలవరము, భయము, టెన్షను, రోగాలు, బాధలు, సమస్యలు, దుఃఖము, వేదన, యాతన, బాధ, శ్రమ, దప్పిక, కేకలు ప్రారంభమవుతాయి. అన్ని ప్రారంభమవుతాయి. అందుకే సమూయేలు అంటాడు, 1000 బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట మేలు. చెప్పండి అమ్మా, 1000 బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట, ఆయన ఆజ్ఞ గైకొనుట మేలు. ఆయన ఆజ్ఞ గైకొనుట మేలు. దేవుని ఆజ్ఞ ఎవరైతే గైకొంటూ ఉంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు, వాళ్ళు విశ్వాసంగా ఉంటారు. వాళ్ళకి ఏమీ తక్కువ ఉండదండి, ఏమీ తక్కువ ఉండదు. వాళ్ళకు సర్వ సమృద్ధి ఉంటుంది. ఇప్పుడు దావీదు దిగులు పడుతూ ఉండడానికి, చింతించడానికి, దుఃఖపడడానికి, వేదన పడడానికి, యాతన పడడానికి, ఒక పాపానికి మరొక పాపం చేయడానికి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి ఒక ఆజ్ఞ అతిక్రమం. దేవుడు ఏదైతే వ్యభిచరించకూడదు అని చెప్పాడో ఆ ఆజ్ఞను ఆయన అతిక్రమించడం వలన ఎంత టెన్షన్ పడ్డాడండి. 50వ కీర్తనలో ఎంత వేదన పడ్డాడు. అయ్యో ప్రభువా, నీ ఆత్మను నాలో నుండి తీసివేయకు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అంటే ఏం పోగొట్టుకున్నాడు? రక్షణ ఆనందాన్ని పోగొట్టు. పాపము చేసి ఏం పోగొట్టుకున్నాడమ్మా దావీదు? రక్షణ ఆనందం. అమ్మా, రక్షణ మనం కలిగి ఉన్నప్పుడు, ప్రభు యొక్క రక్షణ మనం కలిగి ఉన్నప్పుడు, ఆనందాన్ని కలిగి ఉంటాము. ఎంత ఆనందం అంటే చెప్పసఖ్యము గాని మహిమాయుక్తమైన ఆనందం కలిగి ఉంటామండి. ఒక నెమ్మది కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తామో టెన్షన్ ప్రారంభమవుతుంది. కలవరం, భయం, ఆందోళన, ఎన్ని ఇంకా వేదన, యాతన, దుఃఖము ఎన్ని జరిగినాయండి దావీదు జీవితంలో? ఎన్ని జరిగినాయి? ఆమె గర్భవతి అవగానే ఉరియాని ఇంటికి పిలిపించాడు. ఇంటికి వెళ్ళమన్నాడు, వెళ్ళలేదు. చంపించాడు, తనను భార్యను చేసుకున్నాడు. పిల్లవాడు బ్రతకాలని ప్రార్థన చేశాడు, కానీ బ్రతకలేదు. ఎంత టెన్షన్ పడి ఉంటాడు, ఎంత బాధ అనుభవించుంటాడు, ఎంత వేదన అనుభవించాడు. అంతేకాదండి, ఆ ఖడ్గము తరతరాలకు ఉండింది. పిల్లల తరం వరకు ఆ ఖడ్గము వాళ్ళ కుటుంబంలో ఉండనే ఉండిందని ఆ యొక్క శాపం. అందుకే దేవుడు మనకు జ్ఞానోదయం కలగజేస్తున్నాడు. సర్పము అంటే సైతాను యుక్తి గలది, చాలా యుక్తి గలది. మీరు జాగ్రత్తగా ఉండాలి. వాడు చాలా యుక్తిపరుడు, మిమ్మల్ని మోసం చేస్తాడు, సులువుగా మోసం చేస్తాడు. చాలా మంది అమ్మాయిలు అంటుంటారు, అన్నా మాయ మాటలు చెప్పినాడన్నా, మోసపోయినాను. పెళ్లి చేసుకుంటానన్నాడన్నా, కానీ ఇప్పుడు చేసుకొని అంటున్నాడన్నా. చూడండి, ఆ మాయ మాటలు, మోస మాటలు, యుక్తిగా మాట్లాడేటువంటి విధానాలు సైతాను మాటలండి. ఆ సైతాను మాటలను మనం కనుక్కోగలగాలి. పౌలు అదే అంటాడండి కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు అపవాది క్రియలను ఎరుగని వారేమీ కాదు అంటాడు. ఎందుకంటే మీలో దేవుని ఆత్మ ఉంది కనుక ఆ ఆత్మ వలన మీరు సమస్తమును వివేచించగలుగుతారు, గ్రహించగలుగుతారు అంటాడండి. అమ్మా, దేవుని ఆత్మ మనందరికీ ఉందమ్మా. నమ్మి, యేసు ప్రభు అని నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారిలో దేవుని ఆత్మ ఉంది. ఆ ఆత్మ ద్వారా మనము సమస్తమును వివేచించగలుగుతాము, గ్రహించగలుగుతాము. అంటే సైతాను మాట ఏదో, అమ్మా దేవుని మాట ఏదో మనం తెలుసుకోగలుగుతాము. హల్లెలూయా. అపవాది క్రియలను మనం తెలుసుకోగలుగుతాం, అపవాది యొక్క మాటలను
మనం తెలుసుకోగలుగుతాం. అన్నా అసలు నేనేం చేస్తున్నాను నాకే తెలియలేదన్నా, అప్పుడు సైతాన్ భయంకరంగా శోధించిందన్నా నాకు అంటూ ఉంటారు చాలామంది. ఆ సైతాను శోధన వలన మనకు తెలియకుండానే పాపం చేసేస్తాము. మనం మోసం చేసేసుకుంటాం. మనం తప్పు ద్రోవన వెళ్ళిపోతాం. మనం ఆ శాపాన్ని శిక్షను తెచ్చుకుంటామండి. ఈరోజు ఈ సర్పము యుక్తిగా హవ్వను మోసం చేయడం వలన హవ్వ మోసపోయి ఆ వృక్ష ఫలాన్ని తినడం వలన ఈరోజు మానవునికి భయంకరమైన శాపం వచ్చింది. అవన్నీ మీకు చెప్పాను చాలాసార్లు. చూడండి 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము 6వ వచనం, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. చూడండి ఇవి ఎట్లా కనపడుతున్నాయంట? రమ్యంగా కనపడుతున్నాయంట. అంతే కదండి. ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, ఆ శిక్షను భరించాలని ఉన్నప్పుడు అవి చూసినప్పుడు, ఆశతో తినాలని చూసినప్పుడు అవి రమ్యంగానే కనపడతాయి. మనలో 2 రకాల చూపు ఉంటుందండి. మంచి చూపు ఉంటుంది, చెడు చూపు కూడా ఉంటుంది. మోహపు చూపు ఉంటుంది, మంచి చూపు కూడా ఉంటుంది. మంచిగా బ్రతకాలనుకున్నానికి వాడు చూసినప్పుడు మంచిగానే కనపడుతుంది. చెడుగా బ్రతకాలనుకున్న వాడుకు చెడుగా చూసినప్పుడు వాడికి చెడుగానే కనపడుతుంది. వాడు చూసే చూపును బట్టే అది కనపడుతుంది. ముందు సర్పము యుక్తిగా మేమకి ఏం నేర్పించింది? అది తింటే నువ్వు దేవదూతలాగా ఉంటావు, మంచి చెడ్డలను తెలుసుకొని నువ్వు దేవదూతలాగా ఉంటావని ఆశ పెట్టింది కదా. ఆ ఆశతో చూసింది కనుక అది ఎలా కనపడుతుంది? రమ్యముగా కనపడుతుంది, అందంగా కనపడుతుంది, తినాలనిపిస్తుంది. ఏశావు ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా. ఏశావు యాకోబు అన్నదమ్ములు. ఏశావు వేటకు వెళ్ళి ఇచ్చాడు, కానీ ఏమీ దొరకలేదు. యాకోబు బాగా చిక్కుడుగాయల కూరగా తయారు చేసుకొని పెట్టుకున్నాడు. అది చూసినాడు ఎవరు? ఏశావు. చూసి ఈ ఎర్రని కూర నాకు కావాలి, నాకు పెట్టు, నేను చనిపోయేలాగున్నాను, ఆకలితో ఉన్నాను, చనిపోయేలాగున్నాను పెట్టంటే ఇదే అవకాశం అని యాకోబు ఏం చేశాడు? నీ జ్యేష్ఠత్వం ఇస్తే నా ఈ కూర నీకు పెడతానన్నా. సరే, నేను చనిపోయే బదులు బ్రతికి ఉండటం మేలు కదా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకని చెప్పి ఆ జ్యేష్ఠత్వాన్ని ఆహారం కోసం అమ్మేసుకున్నాడు. ఎవరు? ఏశావు. అందుకే యాకోబు సంతతి నేటికి ఆశీర్వదించబడింది. అంటే తినే ఆహారం కోసం కూడా ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్లు ఈ రమ్యమైన పండ్లు తినడం కోసం ఏమేం పోగొట్టుకోయిందమ్మా? ఆమె సమృద్ధిని పోగొట్టుకోయింది, తినే ఆహారం పోగొట్టుకోయింది, త్రాగే నీళ్లు పోగొట్టుకోయింది, ప్రసవ వేదన తెచ్చుకోయింది. చెమటోరిస్తేనే ఆహారం దొరుకుతుంది, లేకపోతే దొరకదు అనే పరిస్థితి తెచ్చుకోయింది. సర్పానికి, ఈమె సంతతికి, స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి వైరం కూడా తెచ్చుకోయింది. ఎందుకు దేవుడు ఇవన్నీ మనతో మాట్లాడుతున్నా అంటే, మీరు అడ్డదిడ్డంగా బ్రతకడానికి వీలేదు. మీరు సమస్తమును వివేచిస్తూ గ్రహిస్తూ జీవించాలి అని ప్రభు చెప్తున్నాడు. ఇవన్నీ గ్రహించాలంటే, ఇవన్నీ తెలుసుకోగలగాలంటే అమ్మా మీరు దేవునితో సహవాసం చేయాలి. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రితో నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ నీకు బయలుపరుస్తాడు. బయలుపరుస్తాడని సులువుగా మోసం చేస్తాడు వాడు మనల్ని. మేము ఈ మధ్యకాలంలో జీసస్ స్టార్స్
పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఏర్పాటు చేశాం. దాంట్లో దేవుడు నన్ను ట్రెజరర్గా ఎన్నుకున్నారు అందరు కలిసి. ఆ పాస్టర్గా అసోసియేషన్ పెట్టిన తర్వాత మాకు అందనం సుధాకర్ అన్న గారు మాకు ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ సహోదరునిగా మాకు పెద్దగా ఉన్నాడు. అన్నగారితోనే ప్రతి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఆయన సలహా తీసుకొని ముందుకు నడుస్తున్నాం. ఇప్పుడు ఇంకో ఆయన ఫోన్ చేశాడు, మేము పాస్టర్స్ మీటింగ్ పెడుతూ ఉన్నాం, ఆ మీటింగ్కు మీరు కూడా రావాలి, మీ ఫోటోలు మీ పేర్లు అన్నీ కూడా వేస్తాం పాంప్లెట్స్లో అని చెప్పినారు. ఒక ఆయన నుండి మంచిదే కదా, మన ఫోటోలు మన పాస్టర్ జీసస్ పాస్టర్స్ అసోసియేషన్ అని కూడా వేస్తారు కదా, బాగుంటుంది కదా, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఒక ఆయన అన్నాడు. మేమందరం సరే ఇట్లా కాదు, కూర్చొని మాట్లాడుకోవాలని కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, ఒకవేళ మనము ఇప్పుడు దాంట్లోకి వెళ్తే, మనం దాంట్లోకి వెళ్తే ఇక మన ప్రత్యేకత అనేది పోతుంది, తర్వాత మన ఆత్మీయ సహోదరునికి విరోధంగా మనం చేసిన వాళ్ళం అవుతాము అని బాగా కూర్చొని 10-15 నిమిషాలు ఆలోచిస్తే ఒక మంచి నిర్ణయం వచ్చింది. అందుకే మీరు ఏదైనా చేసేటప్పుడు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో విచారణ చేసి అప్పుడు చేయాలండి. లేకపోతే